ప్రభుని మనం ఆరాధిస్తూ వచ్చాం. ఆరాధన అనేది దేవునికి ఇవ్వటం, బల్ల అనేది దేవుడు మనకిచ్చేది. అది కొన్ని స్థలాల్లో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి, అది వారికి అనుకూలతను బట్టి చేస్తూ ఉంటారు. సంతోషం. అది 2 భాగాలు. మొదటి భాగం ఏంటంటే దేవుని ఆరాధించడం. ఆరాధన అనేది దేవునికి మనము ఇచ్చేది. బల్ల అనేది దేవుడు మనకిచ్చేది. ఆరాధన మనం ఎలా చేసినప్పటికీ దేవుడు మనకి ప్రశస్తమైంది, శ్రేష్టమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయంలో కూడా ఆదామిక జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం మనందరం కలిసి చదువుకుందాం. 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. జెనసిస్ చాప్టర్ 3 verse 9 అందరం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. చాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ? ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్క్. దేవుడు మొట్టమొదటిగా మానవునికి వేసినటువంటి ప్రశ్న, ఆదామా నీవు ఎక్కడనున్నావు? ఎందుకు దేవుడు ప్రశ్న వేయాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు? వేరా నీవు? పిల్లల్ని అడుగుతాం, ఎక్కడున్నావు నాన్న, ఎక్కడున్నావురా? ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు, కుమార్తె, కుమారుడా నువ్వు ఎక్కడున్నావు అంటే మనం ఏం జవాబిస్తామని వెంటనే అందరం కూర్చొని ఉన్నాం ఇక్కడ మందిరంలో, ఎబ్రోన్ ప్రార్థన మందిరం కదండి. ఈ ఎబ్రోన్ ప్రార్థన మందిరంలో కూర్చొని ఉన్నాం. దేవుడు అడుగుతున్నాడు నేను వ్యక్తిగతంగా, నువ్వు ఎక్కడున్నావు అంటే ఏమని జవాబు చెప్తామండి? చర్చిలో ఉన్నాను, పాటలు పాడుతున్నాను, ఇప్పుడు వాక్యము వింటున్నాను. చాలా చక్కటి జవాబు. బట్ ఆదాముని దేవుడు ప్రశ్నించినప్పుడు నేను ఏదైనా వనంలో ఉన్నాననే మాట చెప్పలేదు కదండి. ఆయన ఏం చెప్పాడు? నువ్వెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము ఒక జవాబు ఇచ్చాడు. ఏమని చెప్పాడండి? నేను నీ స్వరం విన్నపెట్టుకున్నానండి, దిగంబరినే నేనున్నాను. ఎక్సలెంట్. అంటే ఆదాము ఉన్నదిన్నట్లుగా చెప్తూ వచ్చాడు. దాన్ని ఏమంటారంటే క్లియర్ కన్ఫెషన్, స్పష్టమైన ఒప్పుకోలు. మనం దేవుడికి వచ్చినప్పుడు స్పష్టమైన ఒప్పుకోలు ఉండాలి. నా గురించి నేను క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను. నా పేరు రత్నం. నేను పుట్టింది నల్గొండలో, చదువుకున్నంత హైర్ స్టడీస్ హైదరాబాద్లో మౌలాలి. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేసేవారు. సొంతూరు మాత్రం ఇక్కడే, దేవరపల్లి మండలం, సంగాయిగూడెం. 96వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువుని నేను సొంత రక్షణగా స్వీకరించాను. గురువారం ఒక స్థలానికి వెళ్ళేవాడిని స్నేహితులతో కలిసి, శుక్రవారం ఒక స్థలానికి వెళ్ళేవాడిని స్నేహితులతో కలిసి, ఆదివారం ఒక దగ్గరికి వెళ్ళేవాడిని. ఎవరిని కించపరచకూడదు, వారి వారి యొక్క భక్తి మార్గాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో, స్నేహభావంతో అలా వెళ్తూ వచ్చేవాడిని. కానీ 96వ సంవత్సరంలో విన్సెంట్ బ్రదర్ని ఆయన సాక్ష్యం చెప్తున్నప్పుడు, ఆయన సాక్ష్యం ద్వారా యేసు ప్రభు వారు నన్ను దర్శిస్తూ వచ్చాడు. నేను కూడా కూర్చొని ఉన్నాను. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అనే ప్రశ్న నన్ను తాకుతూ వచ్చింది. 96వ సంవత్సరంలో జూలై మాసంలో యేసుక్రీస్తు ప్రభుని నా హృదయంలో నేను సొంత రక్షకునిగా స్వీకరిస్తూ వచ్చాను. ఆ తర్వాత దేవుడు పిలిచినప్పుడు కొన్ని ప్రాంతాలు, కొంత సమయం తెలంగాణలో, కొంత సమయం ఆంధ్రాలో, మళ్ళీ దేవుడు నడిపించినప్పుడు 2009లో మా వివాహం అయింది. 2010 సంవత్సరంలో మేము ఒరిస్సాలోని కోరాపుట్ డిస్ట్రిక్ట్ లంటాపుట్ బ్లాక్లో పరిచయం చేస్తున్నాం ప్రజెంట్ ఈ రోజు కూడా. అయితే నాకు ఒక 4 ఆపరేషన్స్ అయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ అవడం వల్ల నా హెయిర్ లాస్ అవ్వడం, ఈ ప్యాచెస్ ఇట్లకి వచ్చాయి. కొంచెం డౌట్ ఉంటుంది ఏమైందని, అందుకని క్లారిఫై ఇస్తున్నాను. సో ఆ రీతిగా అనేకమైన క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయి. దేవుడు వాగ్దానం చేశాడు, మరలా దేవుడు నన్ను లేపుతూ వచ్చాడు, నన్ను నడిపిస్తూ వచ్చాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పవి అని చెప్పడానికి మాట చెప్తూ ఉంటున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అయితే మనం కొంత సమయం లేఖన భాగాలను ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం.
ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదామును ప్రశ్నిస్తున్నాడు, ఆదాము నీవు ఎక్కడ ఉన్నావని. ఆదాము తప్పిపోవడానికి కారణం ఎవరు? ఆదాము తప్పిపోవడానికి కారణం ఎవరండి? ఆదాము తప్పిపోవడానికి కారణం ఎవరు? సిస్టర్ చెప్పట్లేదే? అవ్వా మహాతల్లి. సో ఆమె చేసిన తప్పును బట్టి మరి ఆదాముకి ఏమైంది? ఆదాము ఏం చెప్పాడు? కలిసి ఉండండి అని చెప్పాడు. కానీ ఆ ఒంటరికి వెళ్ళింది. నాకు ఏదైనా వల్ల తెలుసు, నాకు ఏ ఏరియాలో ఏ చుట్టూ నాకు బాగా తెలుసు అని వెళ్ళడం చేత చిన్న మాటలతో ఏమని చెప్పండి మోసపోయింది. ఏమని చెప్పాడు అపవాది? నువ్వు ఈ చెట్టు ఫలం తింటే ఏమన్నాడండి? అక్కడ ఆన్సర్ చెప్పండి. ఎలా అవుతుందని చెప్పాడమ్మా? గట్టిగా ఒకసారి. దేవత అన్నాడా? దేవదూత అన్నాడా? చదవండి, మాట చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కళ్ళు తెరవడని ఎరిగిన వాడే. ఆ మాట ఎట్లంటండి? దేవతల వలె, దేవతల వలె ఉందని సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఆ చెట్టు ఆమెకు అందంగా కనబడింది. చెట్ట ఫలం అక్కడ రాయబడింది. అక్కడ ఏమని చూడాలంటే 6వ వచనం, ఆ వృక్షం ఆహారమునకు మంచిదనియు. కళ్ళకి ఎట్లుందండి? అందమైంది. అక్కడ పండు స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు, కానీ ఆ వృక్షం అంటే ఆ చెట్టు ఎట్లుంది చెప్పండి? అట్రాక్టివ్గా ఉంది. సో నేను జ్ఞాపకం చేసే చిన్న విషయం ఏంటంటే, దేవుడు మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆదాముని ఏ రీతిగా ప్రశ్నించాడో మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు అని. అంటే ఆయన మనల్ని అడిగేది ఏంటంటే, వ్యక్తిగతంగా పర్సనల్ స్టేజ్, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడున్నావు? ప్రభువును అంగీకరించి 25 సంవత్సరాలు కావచ్చు, లేదా 20 సంవత్సరాలు అయి ఉండవచ్చు, లేదా 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. దేవునిలో ఆయనను ఎంత ఎదిగామనేది ముఖ్యం. పాతకాలంలో రుబ్బురోలు వాడేవారు, ఇప్పుడేం వాడుతున్నారండి? మిక్సీ వాడతారు, అప్డేటెడ్ కదండి. ఇదివరకు ముందు చిన్న కీబోర్డ్ ఫోన్స్ వాడేవారు, ఇప్పుడేం వాడుతున్నారండి? స్మార్ట్ ఫోన్స్, అప్డేటెడ్. మరి దేవుళ్ళు ఎంత ఎదిగాం అనేది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. సాధారణంగా మనలో ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఇతరుల్ని మనం పరీక్షిస్తాం కానీ మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకోము. అందుకోసం మొదటి కొరింథీయులకు రాసినప్పుడు అధ్యాయం ఏమంటారంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. దేనిని చేయమన్నాడండి? దీనిని అంటే దాన్ని ఎలా మనం అన్వయించుకోవచ్చు? నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అంటే యేసు ప్రభు ఏదైతే చేశాడో దాన్ని మనము చేయాలి. పౌలు గారి కూడా ప్రత్యక్షత అది. యేసు ప్రభు ఏం చేశాడు? 2వ ఆదాముగా. మొదటి ఆదాము తప్పిపోతూ వచ్చాడు. 2వ ఆదాము వాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? తప్పిపోయిన మనల్ని రక్షించడానికి వచ్చాడు. కడపటి ఆదాము. అక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని. అదే అధ్యాయంలో ఆరంభంలో ఏమంటాడంటే, మీరు కూడి వచ్చుచున్నారు కానీ మీలో ఏముంది? అనేకము. ఎవరు చెప్తారన్నమాట? మీరు కూడి వస్తున్నారు మంచిదే, కానీ మీలో ఏమున్నాయి? కక్షలు అంటాడు. ఏమంటాడండి? కక్ష ప్రజలు చేతులండి. కక్షలు కదండి. కక్ష అంటే అర్థమండి ఈర్ష్య, జలసి కదండి. అంటే పౌలు ఆ మాట చెప్తూ పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మొట్టమొదటి మాట చెప్పాడండి. ఏంటా మాట? మనం గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ ధ్యానిస్తాం కదండి. ఏమిటా మాట అండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అంటే దేవుడు ఏం చేశాడు అక్కడ? క్షమించాడు. అంటే నేనేం చేశానో మీరు కూడా అదే చేయండి. ప్రతి కుటుంబంలో క్షమాపణ
ప్రతి సంఘంలో కూడా క్షమాపణ కరువైతుంది. నీ జీవితంలో ఇతరుల్ని క్షమించగలుగుతున్నావా అని ఒకసారి ప్రశ్నించుకోండి. ఆది కాలంలో దేవుడు ఆదామును ప్రశ్నించిన తర్వాత ఆదాము స్పష్టంగా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? ప్రభువా, నేను నీ స్వరం విన్నప్పుడు నేను ఎట్లున్నాను? దిగంబరినిగా. అంటే మన మన ఒప్పుదల ఎలా ఉండాలంటే క్లారిటీ, క్లియర్గా ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉపవాస ప్రార్థనలో వాక్యం చెప్తూ మన పాపములు మనం ఒప్పుకుందామన్నప్పుడు ఒక సహోదరులా ప్రార్థన చేసింది, ప్రభువా నేను తప్పు చేశానేమో. ఏమంటుందండి? నేను అంటే అర్థం ఏంటి? తప్పు చేసిందో లేదా వాడు తెలియదా? అంటే మనం ఇక్కడ సిగ్గుపడితే అక్కడికి వెళ్ళాక పూర్తిగా సిగ్గుపడాల్సి ఉంటుంది. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకేం కనబడతాయంటే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడదు. మనందరికీ జనరల్గా పబ్లిక్ లైఫ్ బాగుంటుంది, కానీ ప్రైవేట్ లైఫ్ వచ్చేసరికల్లా చాలా దారుణంగా ఉంటుంది. కానీ దేవుడు ప్రైవేట్ లైఫ్ చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, టీనేజ్ అయినా, యంగ్ చిల్డ్రన్ అయినా, మధ్య వయసు అయినా, వృద్ధులైనా సరే దేవుడు వారి రహస్య జీవితాన్ని చూస్తూ ఉంటాడు కదండి. మనుషులు బహిరంగ జీవితాన్ని చూస్తారు, బాహ్యంగా ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈయన హోదా ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది చూస్తారు. కానీ దేవుడు అంతరంగ స్థితిని చూస్తూ ఉంటాడు. సో కాబట్టి ఆదాము అవ్వ ఈ విషయంలో కలిసి చేశారు ఆ పొరపాటుని. అందుకే ప్రపంచం అంతా కూడా ఒక మనుషుని ద్వారా పాపమును, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో అందరికీ సంప్రాప్తమయ్యేను. సో కాబట్టి మనందరం ఆదాములో పుట్టాము కనుక మనందరం పాపంలో పుట్టి తిని పాపంలో చచ్చి నరకానికి వెళ్లకుండా కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చారు. నేను జ్ఞాపకం చిన్న విషయం ఏంటంటే ఆయన రావడానికి కారణం ఏంటి? ఆదాము చేసిన పొరపాటు. ఆదాము చేసిన పొరపాటును బట్టి ఇన్ని వస్త్రాలు ఏమంటారు బట్టలు కొట్లు వచ్చేసాయి కదండి. చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, ఎన్ని కొట్లు. ఒక మహానుభావులు చేసిన తప్పుకి ఇన్ని కొట్లు. ఎంత రేట్లు పెడతారండి బట్టలకు తెలుసా అండి? కొంతమంది పెట్టద్దని నేను అన్నండి, స్తోమత ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకో, తప్పేమి కాదు. లేనప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్తగా వాడుకో. బ్రదర్ జాగ్రత్తగా వాడుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. సో చందన బ్రదర్స్ ఎంత పెద్ద కొట్లు వచ్చేసాయండి రాజమండ్రిలో. ఏ కొట్లు, చాలా బట్టల కొట్లు, ఎక్కడ చూసినా బట్టల కొట్లే. ఎవరు చేసిన పాపానికి? ఆదాము చేసిన చూడండి కొట్లు వచ్చాయి. తర్వాత ఇంకేం వచ్చాయండి? మేజర్ ఒకటి కొట్లు వచ్చాయి, బట్టల కొట్లు. తర్వాత ఇంకా హాస్పిటల్ వచ్చాయి. కంటికి ఒక డాక్టర్, పంటికి ఒక డాక్టర్, ముక్కుకు ఒక డాక్టర్, దాంట్లో మళ్ళీ హెచ్ఓడి ఉంటాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే ఆయన చేసిన పాపమునకు హాస్పిటల్ మొదలైనవి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏమొస్తాయండి? ఇదివరకు చక్కగా ఇంట్లో వండుకొని తినేవాళ్ళు 30 సంవత్సరాల క్రితం. ఊళ్ళో కూడా హోటల్ ఉండేవి కాదు. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా ఏముంటాయండి? మీరు కొన్ని టౌన్లో చుట్టాలింటికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండరండి. ఎస్పెషల్లీ మద్రాస్, హైదరాబాద్, బెంగళూరు, రాజమండ్రి, విశాఖపట్నం కొన్ని ప్లేసెస్లో బాగా డెవలప్ అయ్యి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే కనుక ఇంట్లో స్టవ్ వెలిగించడం చాలా కష్టం. ఎందుకని ఏ ఆర్డర్స్ వచ్చాయి ఇప్పుడు? స్విగ్గీ, జొమాటో. ఆహారం, మనిషి ఇంత ఆహారం కోసమే ఎంతో ఖర్చు పెడతా ఉంటాడు కదండి. ఒక చికెన్ అంటాడు, చికెన్కి 65 పేర్లు పెడతాడు కదండి. చికెన్ 65 అంటాడు, 55 అంటాడు, డొక్కకు ఒక నేము, తలకాయకు ఒక నేము. అంటే మనిషి ఆహార బానిస అయిపోయాడు. ఒకటి వస్త్రాలు, బట్టలు ఉంటాయి, బట్టలు కొంటూనే ఉంటారు. అవసరం లేకపోయినా సమయాన్ని బట్టలకి డబ్బుని వృధా చేస్తూ ఉంటారు. అది ఎక్కడికి వచ్చింది? నేచరు. ఆదాము చేసిన పొరపాటును బట్టి దిగంబరిగా ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పండి ఒక జంతువును వధించి దాని చర్మం తీసి ఎవరికి కప్పాడండి? ఆదాము. అది దేవుడి ప్రేమ. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రండి, 1 Corinthians. ఆ మాట చదివితే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి నాకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి బిగ్గరగా చదవండి. దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నకై చెప్పండి. చాలండి. 18వ వచనం చదవండి. 18వ వచనం 11వ అధ్యాయం 18వ వచనం.
మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని చాలా స్పష్టంగా కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. అకుల్లో ప్రిస్కిల్లా అనేవారు ఈ సంఘాన్ని ఆరంభించడానికి వారంతా సహాయపడుతూ వచ్చారు. ఇక్కడ రాయబడింది, మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏమున్నాయండి? కక్షలు. అందరూ చెప్పగలరా మాట ఏంటండి? కక్షలు. కక్షలు ఇంకో పర్యాయపదం అండి. కక్షకి ఇంకో పర్యాయపదం వస్తే చెప్పండి నోట్లోకి. అన్న పగ. రైట్, మంచి మాట. పగపడతామండి మనం మనుషుల మీద, పగపడతామండి, సొంత వాళ్ళ మీద పగపడతాము. సో పౌలు కొరింథీ స్పష్టంగా మాట క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. మీలో కక్షలు ఉన్నాయని నేనేం చేస్తున్నాను? వింటున్నాను. అందుకు ఉత్తరం మీకు రాస్తున్నాను. అందుకు ముందుకెళ్ళి చెప్తున్నాడు ఏమనంటే, ప్రభు యొక్క భోజన పద్ధతి గురించి, ప్రభు చెప్పిన విధానం, ఆయనకి ఏదైతే విజన్ వచ్చిందో, ఆయనకి ప్రత్యక్షత వచ్చిందో దాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని? నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయడు. దీనిని అనగానే ఏంటంటే, యేసు ప్రభు సిలువలో ఏమైతే చేశాడో దాన్ని మనము చేయాలి. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. అలా తెలియదండి. 30 సంవత్సరాలు మనకొకడు ఒళ్ళు పెరిగింది, శరీరం పెరిగింది, మైండ్ పెరిగింది. వాళ్ళకి తెలియదా? తెలుసు. కొడుతున్నామని తెలుసు, ఆయన బాధ కలుగుతుందని తెలుసు. వాళ్ళకి ఏం తెలియదంటే, ఈయనని కనుక మనం కొడితే మనకే రక్షణ వస్తున్న సంగతి వారికి తెలియదు. అందుకే వేసుకున్నాడు, వీరేం చేస్తున్నారో వీరు అడిగారు తండ్రి, వీరేం చేయండి? క్షమించండి. ఫర్గివ్నెస్, క్షమించే హృదయం. దేవుని వెంబడిస్తున్న దేవుని బిడ్డలు ఏం కలిగి ఉండాలండి? క్షమించే హృదయం. అందుకొరకు ఎప్పుడు వస్తుంది క్షమించే హృదయం అంటే? ప్రేమించినప్పుడు. ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తేనే క్షమించగలం. ఆ వ్యక్తిని ప్రేమించకపోతే మనం ఏం చేయలేమండి? క్షమించలేం. ఒక వ్యక్తిని ప్రేమించగలిగితేనే క్షమించగలవు. ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతే ఏం చేయలేమండి? క్షమించ. ఆ వ్యక్తిని ప్రేమిస్తే నువ్వు భోజనం పెట్టగలవు. ఆ వ్యక్తిని ప్రేమించకపోతే ఏం పెట్టలేవు? భోజనం పెట్టలేవు, సంతృప్తి పరచలేవు కదండి. మనం కూడా కొన్నిసార్లు మరి చిన్నపిల్లలైనా సరే, టీనేజ్ అయినా సరే, యంగ్ కపుల్స్, నూతనంగా వివాహం జరిగినవారైనా సరే, ఓల్డ్ కపుల్స్, వృద్ధులైనా సరే, అన్ని జాబితాలు ఉన్నవారు కూడా కొన్నిసార్లు వారి ఇంటి వారిని క్షమించలేకపోతుంటారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనం దీనిని చెయ్యాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన మనల్ని ఎలాగో క్షమిస్తూ వచ్చాడో, ఇతరులు మనం ఏం చెప్పండి? క్షమిస్తూ రావాలి. ఆయన ఏ పవిత్రతను ఇచ్చాడో ఆ పవిత్రతను కలిగి ఆయన ఎదుట మనం నిలబడాలి. ఏ సమాధానాన్ని ఇచ్చాడో ఆ సమాధానంతో మనకు నిలబడాలి. అందుకు బైబిల్ ఒక మాట ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమనబడతారండి? దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు కావాలంటే మంచిదే. హృదయమందు విశ్వాసం ఉంచి, నోటితో పాపాన్ని ఒప్పుకొని, బాప్తీస సాక్ష్యం ఇచ్చి, దేవుని ఆత్మతో నింపబడి, వాక్యం చదువుతూ వెంబడిస్తున్న కుటుంబ ప్రార్థన కలిగి ఉండి, లేదా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండి వెంబడిస్తున్న చాలా మంచిదే. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె అని పిలువబడాలి అంటే ఏంటంటే క్వాలిఫికేషన్ చేయడం మనకైనా సమాధానపరచువారు ధన్యులు. నీ ఇంట్లో నువ్వు సమాధానం తీసుకొని రావాలి. నువ్వు ఉండే వీధిలో నువ్వు సమాధానం తీసుకొని రావాలి. ఒకప్పుడు నువ్వు సాక్షిగా లేవేమో, నీ జీవితం మంచిగా లేదేమో, నా జీవితం మంచిగా లేదు. అయితే ఎప్పుడైతే ప్రభువుని నమ్ముతామో మనలో ఏం కలిగి ఉండాలండి? సాక్ష్యం. అందుకంటాడు యెరూషలేములోను, యూదయలోను, మూడోది ఏంటండి? సమరయలోను, దేశముల ఎందంతటి నుండి నాకేమైందండి? సాక్షులై ఉండండి. 4 ప్లేసెస్ చెప్పాడండి. యెరూషలేము, రెండేంటండి? యూదయ, 3 సమరయ, 4వది దేశములంతా. నేను 96 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ స్వీకరించిన తర్వాత నాకు ఈ వాగ్దానం వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను యెరూషలేము పొమ్మంటున్నాడని చెప్పేసి సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ఏం తీసుకోవడానికి? పాస్పోర్ట్ తీసుకోవడానికి. అప్పుడు మళ్ళీ ఒక ఆయన, పెద్ద ఆయన, ఆ మాట దేవుడికి ఎలా మాట్లాడుతున్నాడు దాన్ని అన్వయించుకో అన్నాడు. సరే అప్లికేషన్ అయితే పెట్టాను.
ఎక్కడికి వెళ్ళడానికి? యెరూషలేంకి వెళ్ళడానికి. అప్పుడు కూర్చున్నప్పుడు నాతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా అండి? వాక్యం ద్వారా, అంటే మాట్లాడడం అంటే వాక్యం ద్వారా. యెరూషలేం అంటే నువ్వు నివసించే స్థలం. నువ్వు హృదయంలో సాక్ష్యాన్ని కోల్పోయావు. మీ అమ్మా నాయన దగ్గర నీకు సాక్ష్యం లేదు. నువ్వు చదువుకున్న పనిచేసే స్థలంలో ఏం లేదు, సాక్ష్యం లేదు. మొట్టమొదటి యెరూషలేం అంటే ఎక్కడైతే నా నామాన్ని నువ్వు కించపరిచావో, ఎక్కడైతే నీ సాక్ష్యాన్ని కోల్పోయావో అక్కడ ఏం కలిగి ఉండాలి? అప్పుడు గ్రహించానా, నా స్నేహితుల దగ్గర నేను సాక్ష్యాన్ని కోల్పోయాను, నా ఇష్టానుసారంగా బతికాను, నా తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం సరిగ్గా లేదు, నా వీధిలో సరిగ్గా సాక్ష్యం లేదు. అక్కడ మొదలు పెట్టాను. అప్పుడు నేను ఏం పంచుకోవడం? నా సాక్ష్యాన్ని పంచుకోవడం. ఇప్పుడు నేను ప్రభువుని నమ్మాను, నేను ప్రభువు పెట్టాను, క్రియారూపంలో చూపించడానికి ప్రయత్నము చేయదు. మొట్టమొదటి యెరూషలేం ఏంటండి? నీ హృదయంలో నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు ఉన్న ఇంట్లో నీకేముండాలండి? సాక్ష్యం ఉండాలి. మీ తల్లిదండ్రుల దగ్గర, అత్తమామ దగ్గర, ఆడపడుచు దగ్గర, మరిది, బావగారు, ఇంకెవరైనా కావచ్చు. నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత యెరూషలేం అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ లోకంలో నేను చస్తే ఎక్కడికి పోతాను? దేవుని దగ్గరికి వెళ్తాను. నీ ఇంటి వారు నీ గురించి ఏమో చెప్పండి? సాక్ష్యం, దట్స్ విట్నెస్. మన గురించి మనం చెప్పుకునే డబ్బా అంటారు, సెల్ఫ్ డబ్బా లేదండి. ఒక ఆయన అన్నాడంట, జడ్జి గారు, రెండు భాషల వారు కొట్లాడుకుంటున్నారంట, నీ భాష కరెక్ట్ మంచిదా, నా భాష మంచిదా అని. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటే అప్పుడు జడ్జి లాస్ట్గా జవాబు ఇచ్చాడంట. అంటే నేను స్టేట్ పేరు చెప్పట్లేదు. ఒక డబ్బా పట్టుకున్నాడంట, డబ్బా పట్టుకుని లోపల రాయేసి దగడగడ కొట్టాడంట, ఇది నీ భాష ఇలా ఉంటుంది. ఇంకోటి ఆయన ఇంకో భాష తీసుకున్నాడు, గంట కొట్టాడంట, నీ భాష ఇలా ఉంటుంది అని. అంటే మన గురించి మనం చెప్పుకోవడం ఈజీ, కానీ మన గురించి మన ఇంటి వారు చెప్పడం చాలా కష్టం. సహోదరి సహోదర, నా ప్రోత్సాహం ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఉంటున్న నీ ఇంట్లో నీకు సాక్ష్యం ఉందా? చెప్పగలుగుతున్నారా నీ వారు? ఎస్, ఈమె దేవుని బిడ్డ, ఈయన దేవుని బిడ్డ. చదువుకునే స్కూల్లో, కాలేజీలో, పనిచేసే ఆఫీస్లో, పనిచేసే బిజినెస్ ప్లేస్లో, ఎస్ ఈజ్ అ బిలీవర్, ఈయన దేవుని బిడ్డ అండి. ఆయన దగ్గరికి వెళ్తే మాట్లాడాలనిపిస్తుందండి. ఆయనతో మాట్లాడితే కొంచెం నాకు పీస్, సమాధానం ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు నెమ్మది ఉంటుందని చెప్పగలుగుతున్నారు. ఇది నాన్న, ఆ స్టేజ్కి మనం రావాలని దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. మనందరం ఎదగాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పౌలు అంటాడు, నేను పిల్లవాడిని అయినప్పుడు ఏం చేశాను? పిల్లవాడిని చేష్టలు చేస్తున్నాను. నేను పెద్దవాడిని అయితే ఇప్పుడు ఏం మానేశాను? పిల్లవాడిని చేష్టలు మానివేశాను. ప్రభువును నమ్మిన తర్వాత నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు మంచిది. ఒకప్పుడు తాటి ఇల్లు, పెంకి ఇల్లు వచ్చాయి, తర్వాత స్లాబ్స్, డెవలప్ అవుతున్నాం. ఫిజికల్గా టెక్నాలజీ పెరిగింది, అప్డేట్ అవుతున్నాం. మరి దేవుళ్ళలో ఎంతవరకు మనం అప్డేట్ అవుతున్నాము? మన సాక్ష్యం ఎలా ఉంది? యెరూషలేము సాక్ష్యం కలిగి ఉంటున్నావు నీ ఇంట్లో. లేకపోతే ప్రభు దగ్గర కనిపిస్తావు, ప్రభా నేను అందరితో బాగా మాట్లాడుతున్నాను కానీ, మంచిగా ఉన్నాను కానీ నా ఇంట్లో నాకేం లేదు ప్రభా, సాక్ష్యం లేదు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇంట్లో ఏం పని చేయరు, బయట చెప్తే పని చేస్తారు, ఇంట్లో ఏమే పని చేయరు. అంటే అర్థం ఏంటి? ఇంట్లో వారికి ఏం లేదు, సాక్ష్యం లేదు. మరి బయట ఏముంది? మంచి పాపండి, చెప్పిన మాట వింటుందని అంటారు. అలా అమ్మ నాయన అడిగితే ఒక్క మాట వినదండి అంటారు. అంటే నువ్వు ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు నీ తల్లి, నీ తండ్రి సాక్ష్యం ఇవ్వాలి. పిల్లలు కూడా తల్లి గురించి, తండ్రి గురించి సాక్ష్యం ఇవ్వాలి. దట్ ఇస్ యెరూషలేం. అందుకని యెరూషలేములోను. రెండోదండి యూదయ, సంఘంలో కూడా మనం సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. యూదయలో కూడా మనకి ఏముండాలండి? సాక్ష్యం. మూడోది ఏంటండి? సమరయ, అన్ని జనాంగం వచ్చిన అన్ని స్థలాల్లో కూడా మనం ఏం కలిగి ఉండాలండి? సాక్ష్యం కలిగి ఉండాలి. సో ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీవు నేను 5వ సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేది పరిశుద్ధ గ్రంథం ఇస్తే వేరే వారు చదువుతారు. చదువురాని వారు వందల కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారికి కొత్త నిబంధన ఇస్తే చదువుకోగలరండి? వాళ్ళు మత్తయి సువార్త అంటే ఏంటో తెలియదు, మార్కు సువార్త అంటే ఏంటో తెలియదు, వింటూ ఉంటారు. కానీ మనందరం 5వ సువార్త, నీవు నేను 5వ సువార్త, అదే సజీవ సాక్ష్యం. మత్తయి సువార్త చదివి కొంతమంది మారు మనసు పొందారు, మార్కు సువార్త చదివి కొంతమంది మారు మనసు పొందారు. నీ సువార్తని, నీ పేరు గల సువార్త, నా పేరు రత్నం అనే సువార్తని యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నా స్నేహితులను గమనిస్తారు, నా ఇంటి వారు నన్ను గమనిస్తారు. నిజమేనా, నేను దేవుని నమ్మానంటున్నాడు, మందిరానికి వెళ్తున్నాను అంటున్నాడు, రోజు ప్రార్థన చేసుకుంటాడు, ఎంతవరకు మారాడు, బ్రతుకు మారిందా లేదా? అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఒక వ్యక్తికి మనం పరిశుద్ధ గ్రంథం ఇచ్చినప్పటికీ ఆయన 4 సువార్తలు చదవగలేమో కానీ ప్రతి ఒక్కరు చదువులేని వ్యక్తి కూడా, ప్రతి అన్యుడు కూడా, ప్రతి నామకార్థ క్రైస్తవుడు కూడా ఏం చదవగలడు చెప్పండి? మన జీవితాన్ని చదవగలడు. ఉదయకాల సమయంలో నా చిన్న ఎంకరేజ్మెంట్ ఏంటంటే, నీవు నేను కూడా ఈ లోకంలో పవిత్రతను కలిగి బ్రతకడం. అందుకొరకు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏమని చూస్తారండి?
అంటే హృదయం శుద్ధిగా ఉంటే దేవుని చూస్తాం. అంటే దేవుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏమడుగుతాడు మనల్ని? నీ క్వాలిఫికేషన్ ఎంత అని అడుగుతాడా? నీ ఉద్యోగం ఏంటి అని అడుగుతాడా? ఇవన్నీ భూలోకం మట్టుకే. ఆయన ఏమడుగుతాడంటే పవిత్రతను చూసి పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాడు. అందుకొరకే మనం న్యూ టెస్టిమెంట్ అయినా ఓల్డ్ టెస్టిమెంట్ అయినా చదువుతున్నప్పుడు ఆయన హోలీనెస్, ఆయన పవిత్రత గురించి మాట్లాడుతుంటుంది ప్రతి గ్రంథం. ఆయన ఎంత పవిత్రుడు, అందుకే నేను పరిశుద్ధినైనాను కనుక మీరును, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ఆయన ఫోకస్ చేసిన దేని మీద అంటే పవిత్రత. ఆయన బ్రతికి ఉన్నప్పుడు పవిత్రత కలిగి ఉన్నాడు. అదే పవిత్రతని బ్రతకమని మనకి చెబుతూ వచ్చాడు ప్రాక్టికల్గా కూడా. సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించు, నీవు పవిత్రతలో ఎదుగుతున్నావా, తగ్గుతూ ఉన్నావా? ప్రభువుని వెంబడిస్తూ ప్రభుని ఆరాధిస్తూ మంచిది, వాళ్ళలో పాలు పొందుతూ మంచిది. అయితే ప్రభు పవిత్రతలో నువ్వు ఎంత ఎదుగుతున్నావు, నీ పవిత్రత కలిగి ఉంటున్నావా లేదా అనేది ప్రాముఖ్యమైన సంగతి. అందుకే ప్రతిదినం మనల్ని మనం ఏం చెప్పండి సిద్ధపరచుకోవాలి. అందుకే అంటాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయాలి. కాబట్టి నువ్వేం చేసినా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలండి? పిఠాపురం అని ఆ ప్రాంతం లోపలికి కొన్ని విలేజ్ ఉన్నాయి. అక్కడ నేను పరిచయం చేసినప్పుడు ఈ బల్ల ఇచ్చినప్పుడు చేయి ఎత్తమంటారు కొన్ని సంఘాల్లో ముందుకు వచ్చి తీసుకుంటారు. అక్కడ ఒక వృద్ధురాలు మధ్య వయసు ఆవిడ రొట్టె తీసుకుంటా ఉంది. ఆ రొట్టె కొంచెం ఏం కాలేదండి, ఎరగట్లేదు. అప్పుడు ఆమె అంటుంది పక్కన అంతటి, ఈరోజు పాస్టర్ అమ్మ చేసింది ఎవరు చేశారు, సోడా సరిగా వేయలేదేమో, రొట్టె ఏం కావట్లేదు, ఎరగట్లేదండి. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నామే? రొట్టె ఎవరు చేశారు, సోడా వేశారో లేదో జ్ఞాపకం చేసుకుంటుంది. ఇంకొక ఆమె పాపం పంచదార కలపడం మర్చిపోయారు ఒకరోజు ద్రాక్ష రసంలో, కొంచెం తీపి తక్కువ ఉంది. ఆయన అంటాడు దీంట్లో పంచదార సరిగ్గా లేదు అంటే ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? జ్యూస్లో పంచదార ఉందా లేదా? అది ఏమండి అంటే మనిషి దేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఫిజికల్ థింగ్స్. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని నేను ఏం చేశానో దాన్ని మీరు చేయండి. నేనేం చేశానంటే తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఆయనలో బెస్ట్ క్వాలిఫికేషన్ ఇంకోటి ఏంటంటే క్షమించే గుణం. సో ఆయన క్షమించినట్లుగానే మనం కూడా చేయాలి. ఎప్పుడు ఇతరులని కుటుంబీకులు క్షమించాలి. పనిచేసే స్థలంలో చాలా సమస్యలు వస్తాయి, వారిని కూడా క్షమించాలి. చదువుకునే ప్లేసెస్లో స్నేహితులతో చాలా సమస్యలు వస్తాయి, వారిని కూడా క్షమించాలి. అంటే నువ్వు ప్రేమించగలిగితేనే వారి కొరకు ప్రార్థన చేయగలిగితేనే వారిని ఏం చేయగలవు? క్షమించగలవు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు వెళ్ళ ముందు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎక్కడండి? గెత్సేమనే. ఆయన చెమట ఎట్లా మారిందండి? రక్తంగా మారుతూ వచ్చాడు. అంటే భారము కలిగి ప్రార్థిస్తూ వచ్చాడు. అంటే నీవు నేను కూడా మన ఇంటి వారి విషయమై భారము కలిగి ఏం చెప్పండి ప్రార్థిస్తూ రావాలి. మంచి సంతోషం, నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని వెంబడిస్తూ ఉంటున్నావు. అయితే నీ జీవితంలో ఎంతవరకు పవిత్రత క్వాంటిటీ ఉంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెక్ చేసినప్పుడు నీ ఇంట్లో పవిత్రత ఎంత ఉంది, బహిరంగంగా పవిత్రత ఎంత ఉంది, రహస్యంగా పవిత్రత ఎంత ఉంది కదండి. కొంతమంది ఫైల్స్ పెట్టుకుంటారు కంప్యూటర్లో, పబ్లిక్ ఫైల్, పర్సనల్ ఫైల్ అని కదండి. అట్లా మన మైండ్లో కూడా ఉంటుంది ఏంటి? బహిరంగ జీవితము, రహస్య జీవితం. ప్రభు చూసేది రహస్య జీవితం. సో కాబట్టి నేను ఆ జీవితంలో ప్రభుని అందుకే అంటాడు అక్కడ ఒక మాట చదవండి, 29 వచ్చింది 11 అధ్యాయం 29 వచ్చింది. చదవండి ఎవరు ఒకరు. 29 verse 29. ప్రభు శరీరం అని వివేకింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఎక్కడికి చదవండి ఇంకా. ఇందువలనే అనేకులు బలహీనులు రోగులు ఉన్నారు, చాలామంది. అయితే మనమే తీర్పు పొందగా ద బెస్ట్ జడ్జిమెంట్ పీరియడ్ అంటే దేవుని దగ్గరే. ఆయన దగ్గర మనం పరీక్షించుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం ఆయన దగ్గర పరీక్షించుకోకపోతే కనుక బయటికి వెళ్ళాక అందరూ మనల్ని పరీక్షిస్తారు. చిన్న విషయం అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోకపోతే కనుక, సరి చేసుకోకపోతే కనుక బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మనల్ని సరిచేస్తాయి. దాన్ని శిక్షాకాలం అంటారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, చాలా 20 సంవత్సరాల క్రితం ఒక వివాహానికి వెళ్ళాం మేము తెలంగాణలో. అంటే ఇప్పుడంటే సూటు ఎక్కువ వేసుకున్నారు కాబట్టి అప్పుడు ఇంకా సూట్లు వేసుకోవడం తక్కువే అండి విలేజెస్లో. ఒక అబ్బాయి పెళ్ళి అయింది, ఆయనకి షూట్ కుట్టించారు. ఆ విలేజ్ నాకు తెలిసి 3వ వ్యక్తి అనుకుంటారు షూట్ వేసుకోవడం. ఆయన నాకులా కొంచెం సన్నగా ఉంటాడు.
అప్పుడు బెల్ట్ ఇలా రంధ్రం బెల్ట్ కాకుండా ఇట్లా ఉండేది ఒకటి, హార్డ్గా ఉండేది అనమాట. రంధ్రం ఉండే కదా దానికి, పాత్రలు తెలిసి ఉంటుంది. అప్పుడు ఆ పిల్లోడికి ఇన్షర్ట్ వేసి ప్యాంట్ వేసిన తర్వాత బెల్ట్ టైట్ చేస్తుంటే ఏదైతే హోల్ ఇచ్చారో అది లింక్ దానికంటే సన్నగా ఉన్నాడు ఈయన. అప్పుడు పక్కన ఆయన కూడా పెద్ద అయినా దీనికి ఒక రంధ్రం చేద్దాము మేకతోటి, అప్పుడు నీ నడుము గట్టిగా ఉంటుంది, ప్యాంట్ ఏం కాదన్నాడండి, జారిపోదన్నాడు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే రంధ్రం పెడితే బెల్ట్ పాడైపోతుంది కాబట్టి నాకు అవసరం లేదు, నేను అలాగే అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు. అప్పుడు పెళ్లి స్టార్ట్ అయింది. ఆ పెళ్లి టైంలో పెళ్లి కొడుకుని పెళ్లి కింద కూర్చోబెట్టారు కాబట్టి ప్రజలకు ఏం తెలియలేదు. లేచిన తర్వాత పెళ్ళి అయిపోయిన ప్రమాణాలు అయిపోయిన తర్వాత రిసెప్షన్ పెడతాడు డిస్ప్లే. రిసెప్షన్ పెట్టినప్పుడు లేచి నిలబడ్డాడు. ఈ లేచి నిలబడినప్పుడు ప్యాంట్ ఏమైనా తిరిగి జారినప్పుడు పైకి లాక్కుంటున్నాడు. అందరూ వస్తూ ఉన్నారు, నమస్కారం పెట్టి గీట్లు ఇస్తూ ఉన్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు. అందరూ వస్తున్నారు, ఈయనేమో ప్యాంట్ జారిపోతా ఉంది, పైకి లాక్కుంటా ఉన్నాడు. ఎప్పుడు కూర్చున్నా బాగానే ఉంటుంది, నిలబడినప్పుడు లాక్కుంటున్నాడు. వచ్చిన వాళ్ళందరూ ఆయన చూడకు చెప్తున్నారు, బాబు కొంచెం బయటికి పెట్టుకోవాలి. మీకు అర్థమైందండి? ఒకవేళ ముందే పెట్టుకొని ఉంటే కనుక వచ్చిన వాళ్ళు చెప్పే అవసరము లేదు, వీడియో వాళ్ళకి పడదు కూడా పడదు. ఇప్పుడు ఆయన చేస్తే చిన్న మిస్టేక్ ఏంటి, ఒక వ్యక్తి చెప్పాడు ఒక్కరందరం పెంచుకుంటే నీ నడుము ఏమవుతుంది, బిగించబడుతుంది. అంటే అది సరి చేసుకుంటే కనుక పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కాదు, ఏమని ప్యాంట్ ఎగేసుకోమని, బెల్ట్ గట్టిగా పెట్టుకోమని. నీవు నన్ను కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే కనుక బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మనల్ని ఏం చేయలేవు. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే కనుక పరిస్థితులు బయట వారు మనం సరిచేయాల్సి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పిన వినలేదు కనుక బబులోనియను వచ్చి రాజ్యం చేయాల్సి వచ్చింది. 3 సార్లు చెరదీసుకొని వెళ్ళారు, యూదుల్ని చెరదీసుకొని వెళ్ళారు, జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చారు. కారణం ఏంటి, దేవుని మాట వినకపోతే. వాళ్ళు ప్రార్థన చేయలేదా, చేశారు. బలులు ఇయ్యలేదా, బలులు ఇచ్చారు. మరి ఏదైతే పాత నిబంధనల ప్రకారం పద్ధతులు ఉన్నాయో అవన్నీ చేశారు. కానీ వాళ్ళు ఏం కోల్పోయారు చెప్పండి, హోలీనెస్, పవిత్రత. సహోదరుడు నాకంటే పెద్ద వయసులో ఉన్నారు, అందరికీ తండ్రిగా మరి మరి మీరు మీ జీవితంలో వ్యక్తిగతంగా పవిత్రతను కోల్పోయి ఉంటే బెస్ట్ ప్లేస్ ఎక్కడంటే దేవుని దగ్గర. దేవుని దగ్గర మనం సరి చేసుకోకపోతే కనుక బయటకు వెళ్ళిన తర్వాత దేవుడు మనం సరి చేస్తాడు. అందుకని శిక్ష ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి పోలీస్ అవ్వాలంటే, నర్స్ అవ్వాలంటే ఏం కావాలండి, ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పోలీస్ అయ్యాడు, లేకపోతే నర్స్ అయ్యాడు. అయిన తర్వాత తప్పు చేస్తే, ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తప్పు చేస్తే ఏం చేస్తారు చెప్పండి, నర్స్ తప్పు చేసింది, పోలీస్ తప్పు చేశాడు, ఏం చేస్తారండి, పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? సేమ్ మన లైఫ్ కూడా అంతే. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన పరిశీలిస్తున్నాడు ఏమవడానికి, ఆయన శిష్యులం అవడానికి. ఆయన శిష్యులమైన తర్వాత మనం తప్పు చేస్తే మనం ఏం చేస్తే చెప్పండి, శిక్షిస్తాడు. అందుకొరకే ప్రభువుని అంగీకరించిన వ్యక్తికి పరలోకంలో ఏం లేదండి, పైన శిక్ష లేదు. శిక్ష ఎక్కడ ఉంది, మనం చచ్చేలోపల శిక్ష ఇక్కడ అనుభవిస్తాం. చాలామంది అనుకుంటారు నేను చేస్తాను ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ దేవుడు చెప్పాడు ఇక్కడ శిక్షించకుండా, ఫిల్టర్ చేయకుండా ఎక్కడ తీసుకెళ్ళండి, అందుకు అక్కడ శిక్ష లేదు. అందుకే అక్కడ పాట ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ఏం పాట అండి అది. అక్కడ శిక్ష లేదు, అక్కడ ఏడుపు లేదు, అక్కడ ఎటువంటి గొడవలు లేవు, అన్నీ ఎక్కడున్నాయి. కాబట్టి శిక్ష నీ శరీరం వచ్చే సమస్యలు శిక్షణ కావచ్చు లేదా శిక్ష కావచ్చు, అది నీకు వ్యక్తిగతంగా తెలుస్తుంది. ఏపుకు వచ్చింది శిక్షణనా లేదా శిక్షణ? ఎవరు నిద్రపోతున్నారు, నిద్ర వస్తుంది ఎవరికన్నా? ఎవరు నిద్ర వస్తే పక్క వాళ్ళు బాధ్యత వహించాలండి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చక్కగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఏమొస్తుందండి, నేను కూర్చున్నాక నాకు వస్తుంది లేదు నిద్ర. నేను ఒకసారి ఓమంగి అనే ప్లేస్లో చెప్పాను, ఎవరు నిద్రపోయినట్టు పక్కన తట్టి లేపండి అని చెప్పాను. తట్టి అంటారా, తట్టి లేపండి అని చెప్తే ఆ పక్క మీద ఏం గొడవ ఉందో ఏమో ఇంటి పక్కన, ఆమె ఎల్మని కొట్టింది చెంప మీద. ఎందుకని, నేను తట్టి లేపడం కొట్టి లేపింది. అప్పుడు నేనన్నానమ్మా తట్టి లేపొద్దు కొట్టి లేపొద్దు, కొంచెం నెమ్మదిగా అంటే అందరికీ గొడవ ఉందండి ఇంటి దగ్గర. అందుకని పాస్ గారు చెప్పారు కాబట్టి ఏం చేసింది, నెమ్మదిగా ఆడించింది. సరే అండి, ఎవరికి నిద్ర వస్తూ ఉంటే కొంచెం మీరు గిలుకోండి, కూడా పాసం అంటారు కదండి. నిద్ర వస్తుంది సహజం, ఏజ్ని బట్టి వస్తుంది. కొంతసార్లు నైట్ డ్యూటీ ఉంటుంది, కొంతమంది అన్వాంటెడ్ నెగిటివ్ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రి 12 దాకా చూస్తూ ఉంటారు. ఏంటి ఏదండి
సెల్ ఫోన్లు, టీవీలు కదండి. అర్ధరాత్రి ఒక ఆయన అన్నాడు, అది ఇంతే ఫోన్, జియో చిన్న ఫోన్ ఇచ్చాడు కదండి, దాంట్లో కూడా పెట్టాడు స్క్రీన్, అలా అలా చూసి కళ్ళు దెబ్బతిన్నాయి. నేను అది పలకరిస్తా అంటాడు, ఇంకా 1/2 GB ఉంది, ఆగండి ఇది పూర్తి చేసుకుంటాను అన్నాడు. అంటే 1/2 GB అవుట్ చేయకపోతే ఏమన్నా నష్టం అండి? నష్టమేం లేదు. మనిషి అడిక్షన్ అయిపోయాడు. పాత రోజుల్లో సినిమా హాల్లో కూర్చునేవారు, అలా దూరం నుంచి కూర్చొని చూసేవారు, కంటి దెబ్బ కొంచెం బాగానే ఉండేది. కొంతకాలం అయిన తర్వాత టీవీలు వచ్చాయి, బ్లాక్ అండ్ వైట్ టీవీలు, అప్పుడు ఇలా చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ల్యాప్టాప్లు వచ్చాయి, అప్పుడు ఎలా చూడడం మొదలుపెట్టారు, ఇలా చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడేం వచ్చాయండి, పూర్తిగా బెండ్ అయిపోయాం. ఒకప్పుడు ఇలా చూస్తున్న వ్యక్తి ఇప్పుడు ఎలా చూస్తున్నాడండి, నష్టపోతున్నారు చాలామంది. జాగ్రత్త. చాలామంది రాత్రి 12 దాకా టెక్నాలజీలో ఇట్లా యూట్యూబ్లని వాటిలో గడిపేసి ఎవరు నిందిస్తారండి? పొద్దున్న లేచి లేపే వాళ్ళు నిందిస్తారు. పిల్లలు అయితే పెద్దవాళ్ళు ఎవరు నిందిస్తారండి? 6 గంటలకు నీళ్ళు వస్తాయండి, 6 గంటలు లేకుండా 8 గంటలు వేస్తే ఏమో చెప్పండి. ఆడు సరిగ్గా నీళ్ళు అంటే ఆ ఎందుకు తిడతారండి అంటే ఇప్పుడంటే అందరూ గోరులేదండి. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే ఇతరుల్ని నిందించడానికి బ్లేమ్. అవ్వ ఎవరిని బ్లేమ్ చేస్తుందండి? ఎవరిని బ్లేమ్ చేస్తుంది? అవ్వ ఎవరిని నిందిస్తుందండి? సాతాన్ అండి. ఆదాం ఎవరు నిందిస్తున్నాడు? అవ్వని. అవ్వ ఎవరు నిందిస్తుంది? సింపుల్ బ్లేమ్. మన వల్ల పెద్ద బలహీనత ఏం చెప్పమంటారా? నింద. మనల్ని మనం క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వేరే వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి? నిందిస్తాం. జాగ్రత్త. ఒక వ్యక్తిని నిందిస్తున్నప్పుడు అది ఎవరు చూస్తారు చెప్పండి? అందుకే అన్నాడు, ఇతరుల్ని పరీక్షించవద్దు, నిన్నువే సరిచేస్తాం. కాబట్టి ఈ భూలోకంలోనే మనకి శిక్షణ మరియు శిక్ష. ఇప్పుడు యోగుకి వచ్చిందని చెప్పండి, ట్రైనింగా పనిష్మెంట్ అని పిల్లలు చెప్తారు. ఆయనకు వచ్చిన ట్రైనింగా పనిష్మెంట్ అమ్మ? యోగుకి శిక్షణ, ట్రైనింగ్ అని తప్పు చేయకుండా పరీక్ష కోసం జరిగింది అది. అదే యూదాకైతే యూదాకి శిక్ష. ఒకసారి ఒక ఆయనకు ఒక రోగం వచ్చిందండి. ఆయన ఏమంటున్నాడంటే, ఆయనకు వచ్చింది రోగం, ఆయనకు రోగం వస్తే నేను యోగులు అంటున్నాడు. ఏమండి? ఇంకొక ఆయనకు రోగం వస్తే ఏమంటున్నాడు అని యూదాలు అంటాడు. అంటే నాకు జబ్బు వస్తేనేమో ఎట్లా సర్దుబాటు చేసుకుంటానండి, నేను ఎవరిని? యోగులు అంటాడు. నీకు జబ్బు వస్తే యూదాలు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనకేమో శిక్షణ ఊహించుకుంటాము, ఇతరులకేమో శిక్ష అంటాము. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా శిక్ష రెండు కలిపి వస్తాయి. ఎందుకంటే సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ మనం, ప్రిపేరింగ్. ఆయన మనం సిద్ధం చేస్తున్నాడు. ఆయన సిద్ధం చేస్తున్నప్పుడు శిక్షణ ఇస్తాడు, తప్పు చేస్తే ఏమి చూడండి శిక్షిస్తాడు. సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ఎటువంటి పెద్ద వ్యక్తి అయినా సరే, ప్రభువుని నమ్మి కొన్ని సంవత్సరాలైనా సరే, ఆ వ్యక్తి శిక్ష గుండా వెళ్ళాల్సిందే. నీవు నేను కూడా ఈ లోకంలో అందుకొరకే నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయండి. సో ఆదామా నీవెక్కడున్నావు అని అడిగినప్పుడు, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు ఎట్లున్నాను? దిగంబరినాను. క్లియర్ కన్ఫెషన్. అంటే ఎప్పుడైతే దేవుడితో మనం ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటామో, దేవుడు కనికరించి మనల్ని ముందుకి నడిపిస్తాడు. అందుకే వెళ్ళిపోయి తప్పిపోయిన కుమారుడు ఆయన వెంట వెళ్ళాడండి. తండ్రి వెళ్ళలేదు. ఏం చేశాడు చెప్పండి? ఇంటి మీద కూర్చొని ఆయన కుమారుని కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు తిరిగి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాడు ఆయన. ఒకళ్ళు ప్రభువుని నమ్మిన తర్వాత ఏ విషయమైనా తప్పిపోయి ఉంటే కనుక నేను ఆయన ఫోర్స్ చేయడు. ఆదాముని ఆయన ఫోర్స్ చేయలేదు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా నిన్ను ఫోర్స్ చేయడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. రక్షణ అనేది ఉచితం, ఫ్రీడమ్, స్వతంత్రం ఇచ్చాడు. నా ఎద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే అర్థం ఏంటి? నా దగ్గరకు వస్తే నేను విశ్రాంతిని ఇస్తాను. వెళ్ళిపోయిన కుమారుడు లేదా తప్పిపోయిన కుమారుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పండి చేశాడు? క్షమించి చెప్పులు తొడుగుతూ వచ్చాడు, వస్త్రాలు తొడుగుతూ వచ్చాడు, ఉంగరం పెడుతూ వచ్చాడు. ఎందుకు విషయాన్ని జ్ఞాపకం చేస్తానంటే ఆయన తిరిగి రానన్నాడు. ఈజ్ కమింగ్ బ్యాక్ అగైన్. మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి కదండి. చదువుకునే పిల్లలైనా హార్డ్ వర్క్ చేయాలి, పనిచేసేవారైనా హార్డ్ వర్క్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొక్కజొన్న పొత్తు ఉంటుందండి, ఉంటుందండి మొక్కజొన్న పొత్తు కానీ. మొక్కజొన్న పొత్తు ఒక్కటి ఎంత ఉంటుందండి రేటు? జనరల్గా ఒకటి
రూపాయలు అనుకుందాం, అనుకుని 5 రూపాయలు 10 రూపాయలు అనుకుందాం. అది సాధారణంగా ఉన్నప్పుడు 10 రూపాయలు దాని నిప్పుల మీద కాలుస్తారు. కాల్చిన తర్వాత దాని రేట్ ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది, డబల్ అవుతుంది. అంటే అది కాల్చక ముందు దాని విలువ ఎంతండి? 10 రూపాయలు, 10 రూపీస్. అది కాల్చిన తర్వాత ఎందుకు దాని విలువ పెరిగిందండి? కాల్చినందుకు దాంట్లో ఉన్న రుచి ఎక్కడికి వచ్చింది చెప్పండి? బయటకు వచ్చింది. సహోదరి సహోదరా, నీ జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత కష్టాలు వచ్చినా, కుటుంబ సమస్యలున్నా, లేదా ప్రశ్నలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, చదువు విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, కుటుంబం ఇంకేదైనా కావచ్చు, ఈ సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరగా వెళ్ళామంటే మన విలువ పెరుగుతుందా తగ్గుతుందండి? అందరూ ఆమె చెప్తారండి ఒకసారి, అందరండి. నీ జీవితంలో దేవుడికి ఒక పరిస్థితి అనుమతించాడు అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. ప్రభువా, నాకు శిక్షణ అయితే నేర్చుకుంటాను, శిక్ష అయితే ఒప్పుకుంటాను అంటే వ్యక్తిగతంగా ప్రతిదినం నీకు నువ్వు సరి చేసుకుంటే నువ్వేమవుతావంటే మరింత పరిశుద్ధతలోనికి మార్చబడతావు. సో కాబట్టి ఆదాము అడిగాడు, ఆదామా నీవెక్కడున్నావు అని అడిగినప్పుడు, ప్రభువా నీ స్వరం విన్నప్పుడు ఎట్లున్నాను? దిగంబరిగా. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటే కనుక దేవుడు కార్యం చేయడం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కష్టపడి మన పాపాలను క్షమించుకోని అవసరం లేదు, ఆయన వెంబడిస్తే చాలు కదండి. ఒక పిల్లవాడు ఉన్నతమైన స్థితికి రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ మనం కొంతమంది టెస్ట్ మనీ విన్నప్పుడు, బయోగ్రఫీ చదివినప్పుడు, మా నాన్న రిక్షా దొక్కునేవాడండి, మా నాన్న టీ కప్పులు కడుక్కునేవాడండి, మా అమ్మ ఇళ్ళల్లో తిరిగి అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే సామాన్యంగా రాలేదండి. ఇష్టపడి పనిచేస్తూ వచ్చారు. నీవు నన్ను కష్టపడి ప్రభు నిజాలు చెప్పండి వెంబడించారు. అందుకొరకు మన భారతదేశంలో ఒక అతనికి ఒక అవార్డు ఇచ్చారు, హార్డ్ వర్క్ చేసినందుకు. బీహార్ దేశంలో పిల్లలందరూ తెలిసి ఉంటారు, చదువుకుంటుంటారు బయోగ్రఫీలో. వారికి చెప్పగలరా పేరు? హార్డ్ వర్క్ చేశారన్న ఒక వ్యక్తి మన ఇండియాలో, ఆ వ్యక్తి పేరు పెట్టి అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఇయర్ అవన్నీ మర్చిపోయాను, చాలా కాలం చదువుకున్నాను నేను. ఎవరైనా గుర్తొస్తుందా ఆ మాట? ఒక కొండను తొలుస్తాడు అతను. ఆ మాట ఆయన పేరు గుర్తుంది ఎవరికన్నా పిల్లలు? దశరథ్ మాంఝీ అవార్డు. ఆయన పేరు దశరథ్ అంటారు. బీహార్లో ఆయన యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి అంటే ఆయనకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకున్న తర్వాత గర్భం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, టౌన్కి వెళ్ళాలి ట్రీట్మెంట్ కన్నా, నీళ్ళ కోసం వెళ్ళాలన్నా ఆ కొండ దాటి వెళ్ళాలి. చాలా మూల ప్రాంతం, గవర్నమెంట్ దృష్టిలో లేదు ఆ ఊరు పెద్దగా. అప్పుడు ఈయన భార్య ఆ నీళ్ళు మొత్తం మీద టిఫిన్ తీసుకొని వెళ్తూ ఉంటే జారి పడిపోతుంది. అంతే, పడిపోగానే ప్రాణం విడిచిపెడుతుంది. అప్పుడు దశరథ్ అనే వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి ఆ భార్యను తీసుకొని వెళ్ళి చావు కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు నిర్ణయించుకుంటాడు ఆయన, నా భార్యలాగా ఇంకెవరు చచ్చిపోకూడదని ఒక శానం తీసుకొని ఆ దినం కొట్టడం ఆరంభిస్తాడు బండని. బీహార్ ఆ గ్రామంలో, పేరు మర్చిపోయిన ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామంది, చదవండి. అప్పుడు ఆ కొండను చీల్చిన తర్వాత గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ ఊరికి రోడ్డు ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు గవర్నమెంట్ అంది, మన దేశంలో ఎవరైనా ఈ కష్టమైన పని చేస్తే కనుక ఆయనకి ఏమైనా అవార్డు ఇవ్వాలి? దశరథ్ మాంఝీ అవార్డు. ఆయన పేరు అది, దశరథ్ అనేది ఆయన పేరు, మాంఝీ అనేది ఆయన పేరు. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎరగని వ్యక్తి ఒక నమ్మకంతో యవనస్తుడిగా ఆరంభించిన పని కొన్ని సంవత్సరాలు వృద్ధాప్య దశ వచ్చేంత వరకు అందరూ వచ్చి వీడికి పిచ్చోడు అయిపోయాడరా, వీడికి ఏం చేత కాదురా, వీడికి ఏమైతే భార్య చచ్చిపోయినందుకు ప్రేమించాడు కాబట్టి పిచ్చోడు అయిపోయాడని చెప్తే అంటున్నా సరే ఎవరు మాటలు పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలండి, నెలలు కాదండి, సంవత్సరాలు ఆయన అక్కడ పని చేస్తూ చివరికి ఆ కొండను చీలుస్తూ వచ్చాడు, కొండను చీలుస్తూ వచ్చాడు. గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ ఊర్లో కరెంటు, ఆ ఊర్లోకి రోడ్ వేస్తూ వచ్చింది. ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తుంటే, ఒక సామాన్యమైన వ్యక్తి ఒక గ్రామం కొరకు ఆ రీతి చేయాలనుకున్నప్పుడు నీవు నేను ప్రభువును అంగీకరించిన తర్వాత నీ కుటుంబీకులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు ప్రభువును అంగీకరించలేదంటే వారి కోసం కనీసం మినిమం టైం స్పెండ్ చేస్తున్నామా? మినిమం టైం స్పెండ్ చేయకపోతే కనుక దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? ఆయన మన సొంత రక్షణ స్వీకరించిన తర్వాత ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు? అందుకే నోవా ఎగ్జాంపుల్ కూడా ఉంది మనకి. నోవా కూడా ఆయన కాలంలో వర్షం లేదు, దేవుడు వాగ్దానం చేశాడు ఏమిస్తానని? వర్షం ఇస్తానని. నోవాహు తనకున్న శక్తి, తనకున్న సమయం, తనకున్న ద్రవ్యం, తనకున్న తలాంతుని దేని కొరకు వాడుతూ వచ్చాడు చెప్పండి? ఓడ కొరకు వాడుతూ వచ్చాడు. నేను జ్ఞాపకం చేసే చిన్న మాట ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి ఇచ్చిన సమయాన్ని
దేవునికి ఇచ్చిన శక్తిని, దేవునికి ఇచ్చిన ద్రవ్యాన్ని, దేవునికి ఇచ్చిన తలాంతుని ఏ రీతిగా వాడుతున్నాం. మంచిది, నీ కుటుంబం కొరకు వాడు, మంచిది నీ స్నేహితుల కొరకు వాడు. కానీ దేవుని కొరకు మినిమం టైం. చాలాసార్లు మనం మినిమం కూడా దేవునితో సమయాన్ని గడపలేని పరిస్థితిలో ఉంటున్నాం. అందుకొరకు అడుగుతున్నాడు దేవుడు ఆదామ నీవు ఎక్కబా. ఒకప్పుడు నాతో మాట్లాడుతూ వచ్చావు, నాతో సమయాన్ని గడుపుతూ వచ్చావు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నా నీ పరిస్థితి దిగంబరి స్థితి. ఎలా ఉందండి? దిగంబరి. అంటే ఆదాం ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు. సో కాబట్టి నీవు నేను కూడా ఉన్న స్థితిని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు చెప్పండి ఏం చేస్తాడని సహాయము చేస్తాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత రోమపత్రులు అంటాడు ఏమంటాడు? అందరితో సమాధానమును కలిగి. చూడండి ఆ మాట ఒకసారి చదువుతూ నమ్ముతున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 18 అందరికీ చదువుకుందామండి. రోమపత్రిక 12వ అధ్యాయం 18. 12వ అధ్యాయం ఎవరైతే బైబిల్ గ్రంథంలో దయచేసి తీయండి. 12వ అధ్యాయం 18 అందరం కలిసి చదువుకుందామండి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి. చాలండి. సమస్త మనుషులతో కింద మాట కూడా చదువుదామండి. 19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకుంటా నా పని, నేను ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడండి ఇక్కడ ఆ మాట? సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు ఏం కలిగి ఉండాలండి? పీస్. కాబట్టి నీ జీవితంలో పీస్ ఉండాలి, సమాధానం ఉండాలి. నీ ద్వారా కూడా ఇతరులకి ఏం రావాలి? చెప్పండి, సమాధానం రావాలి. నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి సమాధానం, పీస్ అనిపించాలి. నీ ఇంటికి వచ్చినప్పుడు ఈ బంధువులకి ఎస్ నాకు సమాధానం ఉండాలి, గృహంలోకి వెళ్తే నెమ్మది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఇంట్లో ప్రార్థన ఉంది కాబట్టి. ఒకవేళ నీ హృదయంలో ఆ ఇంట్లో ప్రార్థన లేకపోతే గందరగోళం, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నువ్వు ప్రభువుని నమ్మి నువ్వు సమాధానం ఉండలేకపోతే ప్రయోజనం ఏంటి? అంటే ప్రభువుని నమ్మిన తర్వాత సాక్ష్యాన్ని కోల్పోతే ప్రయోజనం ఏంటి? ప్రభు ఒకటే కోరేదండి మనల్ని, ఆయన ఏం అడగట్లేదు మనల్ని. ఏమడుగుతున్నాండి? సమాధానంతో పవిత్రతతో ఉండి మన సాక్ష్యాన్ని మనము కాపాడుకుంటూ రావాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సొంత రక్షకులు చేర్చుకోకుండా ఉంటే, ఒకవేళ వెళ్తున్నాం కదా, కొన్నిసార్లు కొంతమంది పిల్లలు కానీ ఉన్నస్తులు కానీ బలవంతంగా వస్తారు మందిరానికి. లేదు, దేవుడు స్వతంత్రం ఇచ్చాడు ఆదాంకి, ఈ చెట్టు తింటే చేస్తావు అని చెప్తూ వచ్చాడు. స్వతంత్రం ఇచ్చిన తర్వాత కూడా ఆదాము స్వతంత్రాన్ని కోల్పోతూ వచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఇచ్చిన స్వతంత్రాన్ని కోల్పోతున్నావా లేదా వినియోగించుకుంటున్నావా? సో అందుకని నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చెడవచ్చింది. సో కాబట్టి ఒక సామాన్యమైన వ్యక్తి హార్డ్ వర్క్ చేసినప్పుడు, నీవు నేను ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు ఇంకా కఠినమైన పనులు చేయాల్సి వస్తుంది. ప్రజలు మనల్ని నిందిస్తారు కొన్ని పర్యాయం, కొన్నిసార్లు భరించుకొని క్షమించాల్సి వస్తుంది, నిలబడాల్సి వస్తుంది, కొన్నిసార్లు భరించవలసి వస్తుంది. చాలా కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో. బట్ దేవుడు మనకు కృప ఇచ్చి నడిపించే దేవుడు. ఆదాము చివరికి క్లారిఫై ఇచ్చాడు, ప్రభా నేను నీ స్వరం విన్నప్పుడు ఎట్లా చెప్పండి, దిగంబరి. ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర కన్ఫెస్ చేసుకో. మనం ముగించే ముందు కూడా మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా కన్ఫెస్ లేదా ఒప్పుకుంటే కనుక ఆయన తప్పక మన సహాయము చేస్తూ. ఇంకొక అమ్మాయిని పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. మన దేశంలో ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కిన మొట్టమొదటి అమ్మాయి పేరు ఏంటండి? పిల్లలు చెప్తారా? ఎవరెస్టులు బ్యాక్ సైడ్ ఎవరెస్ట్ పర్వతాన్ని హ్యాండిక్యాప్ అమ్మాయి ఎక్కింది. ఎవరికి నోట్లైనా వస్తుందా మాట? గుర్తొచ్చిందా? ఎవరికి? నాకు తిరుగుతుంది కానీ మర్చిపోయాను. హ్యాండిక్యాప్ ఫస్ట్ ఉమెన్ వరల్డ్ అనుకుంటారు ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. అరుణిమ. ఎస్, గుడ్. క్లాస్ ఇవ్వండి పాప ఒకసారి, క్లాస్ ఇవ్వండి, ఎంకరేజ్ అయ్యింది. ఓకే, అరుణిమ ఎలా చనిపోయిందండి? ట్రైన్లో వెళ్తూ ఉంటే దొంగలు ఆమె చైన్ లాక్కుంటూ ఉంటే ఏమని చెప్పడం, కిందికి పడిపోయింది. కానీ ఆమె యాక్సిడెంట్ అయిన తర్వాత రాత్రంతా అటొక ట్రైన్ ఇటొక ట్రైన్ 10 ట్రైన్లు వెళ్ళాయంట. చావు బ్రతుకులు పొట్టిమిట్లాడుతూ ఉందంట. పొద్దున్న లేవగానే గ్రామస్తులు చూసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ అవుదని చెప్పి ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె ఒక కాల్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆమె న్యూస్ చదివిందంట. ఏమనంటే ట్రైన్లో ఒక అమ్మాయి ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకపోవడం చేత దిగడానికి ప్రయత్నం చేసి ఏమైంది, కాలు కొట్టుకుంది అని. వాస్తవం అనేది కాదు. అప్పుడు అనుకుందంట ఆమె ఏమని, వాస్తవానికి దొంగలు నా చైన్ లాక్కుంటే నేను పడిపోయాను, కానీ ఇప్పుడు అందరి దగ్గర చెప్పగలదా? అలా కాదు అని చెప్పలేదు. అప్పుడు అనుకుందంట, నేను ఏదైనా ఒకటి చేసి చూపించాలి, ప్రపంచమంతా తెలుసుకోవాలి, ఆ దినాన నేను ఇది చేయలేదని.
కొన్ని సంవత్సరాలు కష్టపడిందండి. ఏమని అనుకుందంటే డిసైడ్ చేసుకుంటే ఆ మైండ్లో ఎవరు చేయలేని పని ఏంటంటే, ఒక ఆడపిల్లగా నేను ఏం చేస్తాను, ఎవరు శిఖరాన్ని ఎక్కుతాను. అప్పుడు ఆమె విజేంద్ర పాల్ అని కోచ్ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే, బతిలాడినప్పుడు ఆ విజేంద్ర పాల్ అనుకుంటా కోచింగ్ ఇస్తూ వస్తుంది ఆమెకి. ఇచ్చిన తర్వాత ఆమె ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రక్తాలు కారుతూ ఉంటాయి కాళ్ళ నుంచి, అయినా పట్టించుకోలేదు. నడిచింది, ఆర్టిఫిషియల్ లెగ్ అది, ప్రయత్నం చేసింది. చివరికి ఆమె ఒక దినాన ఎక్కడికి ఎక్కిందండి, ఎవరెస్ట్ శిఖరం. ఇంటికి వెళ్ళి బయోగ్రఫీ చూడండి, చాలా బాగుంటుంది ఆ స్టోరీ. ఎందుకు చెప్తున్నానంటే అన్నమాట, ఒక అన్యురాలు ఆవిడ ఒక గురి పెట్టుకుంది, ఏమైనా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి, కాలు లేదు. ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి మహిళగా నిలిచిపోయింది హ్యాండిక్యాప్. ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తుంటే, గురి, గోల్. ప్రతి మనిషికి గోల్ ఉంది. మనందరి గోల్ ఏంటి చెప్పండి? ఈ లోకం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? గోల్ ఉంది, కానీ కొన్ని పర్యాయాలు దాన్ని ప్రాక్టీస్ చేయం. కాబట్టి వాక్యాన్ని, ప్రార్థనని, పవిత్రతను, శాంతిని నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే కనుక ఎన్నడూ సక్సెస్ అవ్వలేవు. సహోదరి సహోదర, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్క చిన్న విషయాన్ని ఆలోచించు. ఆదాము క్లారిటీ చెప్తున్నాడు, ప్రభువా నేను ఎట్లా ఉన్నాను, నువ్వు చెప్పగలవా ప్రభుత్వ? ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభా, నా మాటలు నోరు ధరిస్తే బూతులు ప్రభా. అందుకే అంటాడు ఒక దగ్గర, ఏమంటాడు, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరించకూడదు. ప్రభు నమ్మిన తర్వాత కూడా ఏం చేస్తాను చెప్పండి, కోపం వచ్చి కొన్నిసార్లు ఇంట్లో పిల్లల్ని, అప్పుడే నా బంగారం కొండ అంటారు. అటు తప్పు చేస్తే ఏమంటారు చెప్పండి, ఏమని తిడతారండి, దరిద్రుడా అంత మేనమామేసి పోలికి పుట్టేవారు అంటారు. అంటే ఇటులేమో అటు తిడతారు, అటులేమో ఇటు తిడతా ఉంటారు. అంతేగా నా పోలికేసుకొని పుట్టామంటారు తల్లిదండ్రులు తిడతారండి. ఎప్పుడైనా మీ పిల్లల్ని నా పోలికేసి పుట్టావే దరిద్రులు అని అన్నారండి? అందరూ. భర్త చెల్లెలు తిడతారు, ఏమని ఆడలైతే అట్టు మేనచ్ పోలికి వచ్చి, మేనత్తేనా దీనికి అన్ని మేనత బుద్ధులు వచ్చాయంటాడు. ఇటు అటువైపు నుంచి ఏం తిడతారు, దీనికన్నీ మా అత్తగారు బుద్ధులు వచ్చాయంటాడు. ఎందుకు వస్తాయండి? పిల్లలకి ఎవరి బుద్ధులు వస్తాయండి? అంటే వాళ్ళు చేస్తే ఒక న్యాయం, మనం చేస్తే ఒక ఇంట్లో ఒకళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చేతిలో గాజు గ్లాస్ ఉందనుకోండి, ఒక పాప పట్టుకెళ్తుందండి, పడిపోయింది, గాజు గ్లాసు పడిపోయింది. మొదలు పెట్టిందండి ఆమె, అరగంట తిట్టింది ఆ పిల్లని. ఏం పడేసినందుకు? గాజు గ్లాస్ పడేసింది. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మనే పడేసింది గాజు గ్లాసు. ఇప్పుడు ఎవరు తెచ్చుకుంటుందండి? అందుకే అంటాడు కొరిదిలో, నిన్ను నువ్వు పరీక్షించుకో. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు నీ మెదడులో వచ్చే రోత తలుపులు పేపర్ మీద రాసుకో, చూడు, నేనంతా చెడ్డోడనే మనసుకి తెలుస్తుంది. చాలా పర్యాలు మనకి ఇతరులకు తీర్పు తీర్చడం అలవాటు, కానీ మనల్ని మనం తీర్పు తీర్చుకునే అలవాటు లేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే కనుక సరిచేయబడతాము, మనము శుద్ధి చేయబడతాము. దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడుకు సిద్ధంగా ఉంటాం. చెప్పడం సులభం అండి, సిద్ధమవడం అంత ఈజీ ఏమి. ఎంకరేజ్మెంట్, ప్రసంగం చేయడం అందరికీ తేలికే, కానీ దాని ప్రకారం నడవడం చాలా కష్టం. బట్ దేవుడు మనకు మార్గం ఇచ్చాడు, అంతరంగం ముందు పరిశుద్ధాత్మ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన నిజస్థితిని, ఆయన యొక్క గుణాలని అర్థం చేసుకోవడానికి ఆయన స్పష్టమైన వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యవనస్తులైనా పిల్లలైనా దేవునికి మీ హృదయం ఇచ్చి దేవుని వెంబడించవలసిందిగా మనం చేస్తాం. ఇప్పుడు కూర్చున్న వారు ఇంకెవరైనా సరే మీ హృదయం ప్రభుకి ఇవ్వకుంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభా నీ రక్తంతో నా పాపాన్ని కడుగాను. ఒకళ్ళు దేవునికి దగ్గరకు వచ్చి కూడా దూరం ఏంటే కనుక ప్రభు దగ్గర బ్రతిమలాడు ప్రభుని సహాయం చేస్తాం. కళ్ళు మూసుకుంటాం, ఒక్క నిమిషం ప్రార్థనలకు వెళ్తాం. ఒక్క నిమిషం ఎక్కడ కూర్చున్నవారు అక్కడ. ఒకళ్ళు నువ్వు కూడా నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు? ఆదామును ప్రశ్నించినట్టుగానే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దయచేసి ఇటువంటి ఎవరు చూడకుండా ఒక్క నిమిషం అండి మౌనంగా కళ్ళు మూసుకొని సెల్ఫ్ ఎగ్జామినేషన్. లోకంలో ఉన్న అన్యులు ఒక గురి పెట్టుకొని గురి వద్దకు పరిగెడుతున్నారు. నీవు నేను జీవం గల దేవుడిని నమ్మాము, నీ గురి ఏంటి? మంచిది, చదవడం, ఉద్యోగం చేయడం, వివాహం చేసుకోవడం, ఇవన్నీ వాస్తవం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది పవిత్రతతోనూ పరిశుద్ధతతోనూ సమాధానంతో జీవించడం అనేది ప్రాముఖ్యమైన విషయం అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఒకరు కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, సర్లే ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత 2024 జూన్ అయిపోయిన తర్వాత ప్రభువుని నమ్ముతాను అని వాయిదా వేస్తుంటే, రేపటి దినం మనది కాదు, మరొక గంట కూడా మనది కాదు. ప్రభువా నా హృదయంలోకి రా, నీ రక్తంతో నన్ను కడుగు అంటే ప్రభు క్షమించి నీ పాపాన్ని కడిగి వేసి నీకు ఒక అష్యూరెన్స్, నమ్మకాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు సమాధానం, ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యం. ఇంకెవరైనా అటు రీతి నీ హృదయం ఇవ్వకుండా ఉంటే కనుక ప్రభుకి హృదయం ఇవ్వడం మనం చేస్తున్నాం. ఇచ్చి కూడా ప్రభుకి దూరంగా ఉంటే కనుక, ఆదాములాగా నువ్వు ఒప్పుకొని లేకుండా ఉంటే,
ప్రభుని అడుగుతున్నాడు, సహోదరి సహోదరుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాం అంటున్నాడు, నేను దిగంబరినిగా ఉన్నాను. నువ్వు చెప్పు, నీ స్థితి చెప్పు. ప్రభువా, నా బూతులు ఆపలేకపోతున్నాను, నా అబద్ధాలు ఆపలేకపోతున్నాను, నా యొక్క మోసం ఆపలేకపోతున్నాను, నాకు చిలిపితనం ఆపలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నా స్కూల్లో, నా కాలేజీలో, నా ఉద్యోగ స్థలాల్లో, మా ఇంటిలో, మా వీధిలో, బంధువుల మధ్య నాకు సాక్ష్యాన్ని కోల్పోయాను. సాక్ష్యాన్ని పొందుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభుని శక్తి వేడుకో. ప్రభు తప్పకుండా శక్తిని ఇస్తాడు. ఆ రీతి ముందుకు కొనసాగినట్లుగా ప్రభుకి సహాయం కోరుకుందాం.